మా జర్నీ అయితే 4 డేస్ బ్యాక్ స్టార్ట్ అయింది. 16వ తారీఖు. ఈరోజు డేట్ వచ్చేసరికి 20. అసలు ఈ జర్నీ ఇంత లాంగ్ ఎందుకు వెళ్తున్నామనే విషయం చెప్పలేదు కదా. ఖమ్మం టు విజయవాడ, విజయవాడ టు ఎన్జేపీ, ఎన్జేపీ నుంచి మేము ఈ స్టేషన్లో దిగి ఎన్జేపీ టు సిలిగురి, సిలిగురి టు మీరిక్లో ఉన్న ఒక అమ్మవారి టెంపుల్కి, దుర్గా భవాని కాళీమాత టెంపుల్కి వెళ్ళడం జరిగింది. ఇంత జర్నీకి కారణం 8 months బ్యాక్ మా ఫ్యామిలీలో జరిగిన ఒక చాలా బాధాకరమైన, చాలా స్ట్రగుల్ అనుభవించాం. 8 months బ్యాక్ ఒక నరక యాతన నుంచి బయటపడ్డాం, పెద్ద సమస్య నుంచి బయటపడ్డాం. కానీ 70% మాత్రమే బయటపడగలిగినాం. ఇంకా 30% దాని ఎఫెక్ట్ని ఇంకా అనుభవిస్తుంది మా ఫ్యామిలీ, అంటే నేను. సో 8 months బ్యాక్ జరిగిన ఆ సంఘటన, దానివల్లనే ఈరోజు మేము ఇంత జర్నీ చేయాల్సి వస్తుంది. ఒక ప్లేస్ని అయితే వెతుక్కుంటూ వెళ్తున్నాం పూర్తిగా కోలుకోవటానికి. సో ఎన్జేపీలో దిగి ఎన్జేపీ నుంచి సిలిగురి వెళ్ళి సిలిగురి టు మీరిక్, అదంతా చాలా పెద్ద టూరిస్ట్ ఏరియా. అక్కడ ఒక మాతా టెంపుల్లో, అంటే అమ్మవారి టెంపుల్లో ఎవరికో అమ్మవారు వస్తారు, ఇట్లా భవిష్యత్తు గురించి చెప్తారు, సంథింగ్ ఏదో, అంటే ఎవరి నమ్మకాలు వారివి. నాకైతే చిన్నప్పటి నుంచి నేనైతే ఖచ్చితంగా అమ్మవారిని నమ్ముతాను. చిన్నప్పటి నుంచి అమ్మవారిని నమ్ముతాను. నాకైతే నమ్మకం ఉంది, ఈ సృష్టిని నడిపించేది ఏదో ఒక శక్తి ఉందని అయితే నేను ఖచ్చితంగా నమ్ముతా. సో నా నమ్మకం కొద్దీ, మా బ్రదర్ నమ్మకం కొద్దీ మేమైతే ఇంత దూరం వచ్చాం. సో ఆ టెంపుల్లో అమ్మవారి పేరు పెట్టుకునేనైతే వ్యాపారం చేస్తున్నారు. సో మాకు అక్కడైతే నమ్మకం కలగలేదు. అక్కడ 1 day ఉన్నాం మీరిక్లో, ఒక హోటల్లో స్టే చేసి, ఎక్కడ ఆ టెంపుల్ అక్కడ ఎవరు బాగా చేస్తారు ఏంటి అని కనుక్కొని ఈరోజు ఆ టెంపుల్కి వెళ్ళి పూజ అయిపోయేంత వరకు అన్నం తినకూడదు, నీళ్ళు తాగకూడదు అని చెప్తే అలానే ఉపవాసం ఉండి మరీ ఆ టెంపుల్కి వెళ్తే అక్కడ మేము అనుకున్న విధంగా మాకైతే పాజిటివ్ వైబ్ లేదు. అందుకే మాకు అక్కడ నమ్మకం రాలేదు. సో అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ ఎన్జేపీ స్టేషన్కి వచ్చాం. ఇక్కడి నుంచి మేమైతే ఒక ప్లేస్కి వెళ్తాం. అస్సలు ఇది డిఫరెంట్గా జరిగే సంఘటన అనేది కారణం ఈ బ్లాక్ మ్యాజిక్, ఈ చేతబడి ఎక్కడ జరుగుతుంది, అసలు ఈ చేతబడి పుట్టింది ఎక్కడ అని మా అన్న చర్చ చేసి దాని గురించి తెలుసుకొని చాలా మంది ద్వారా కనుక్కొని ఇప్పుడైతే ఆ ప్లేస్కి వెళ్తాం. సో ఆ ప్లేస్కి వెళ్ళేసరికి ఇంకా 1.5 day పడుతుంది. చూద్దాం ఈ జర్నీ ఎక్కడి వరకు వెళ్తుందో.